మీలో ఎంతమంది గుర్తుంది ఒక పాప తన బర్త్డే రోజు కట్ చేసిన కేక్ తిని చనిపోయింది? बस खिलाता पापा तुझे भी मारा। మీలో ఎంతమంది గుర్తుంది ముంబైలో షవర్మా తిని 19 ఏళ్ల కుర్రాడు చనిపోయాడు? ముంబైలో దారుణం జరిగింది. పాడైపోయిన చికెన్తో తయారు చేసిన షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మహారాష్ట్రలో 257 మంది స్కూల్ పిల్లలు బిస్కెట్స్ తిని ఫుడ్ పాయిజన్ గురయ్యారు. అందులో ఒకరు చనిపోయారు కూడా. And they fell ill after dinner at ఒక రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ లో ప్రతి 6గురిలో ఒకరు ఏదో విధంగా అనారోగ్యానికి గురవుతున్నారు కేవలం బయట ఫుడ్ తినడం వల్ల. ఈ న్యూస్ ఎప్పటిదో కాదు, ఇదన్నీ కూడా లాస్ట్ 1 year లో జరిగినవే. ఇవన్నీ విన్న తర్వాత మనందరిలో ఒకే ఒక క్వశ్చన్, అసలు బయట ఫుడ్ తినొచ్చా అని. ఒకవేళ తిన్నా ఎంతవరకు సేఫ్? మీకు చాలా మంది చెప్పుంటారు బయట ఫుడ్ తినొద్దు, ఆర్గానిక్ ఫుడ్ షిఫ్ట్ అవ్వండి అని. అలాంటి అసాధ్యమైన పిచ్చి సలహాలు సత్యబ్రో మీకు ఇప్పుడు. మీరు చూసిన సత్యబ్రో వీడియో ఏదైనా సరే ప్రాక్టికల్గా క్లియర్ కట్గా ఉంటుంది. అసలు ఈ ఫుడ్ సేఫ్టీ విషయంలో కీలక పాత్ర ఎవరిది? మనదా, గవర్నమెంట్దా, సెలబ్రిటీస్దా, లేదా ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్? అసలు ఈ గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది? నామమాత్రంగా చేసే రైట్స్ వల్ల ఉపయోగం ఏముంది? అసలు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి? గవర్నమెంట్ ఏం చేయాలి? ఈ వీడియోలో మనం సేఫ్గా బయట ఫుడ్ తినడానికి వర్కౌట్ అయ్యే ప్రాక్టికల్ టిప్స్ చెప్తాను. దీని ద్వారా మీ లైఫ్ని హెల్తీగా అట్ ద సేమ్ టైం హ్యాపీగా లీడ్ చేయొచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అయితే మనం చాలా విషయాలు అయితే మాట్లాడుకోబోతాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీలో ఎంతమందికి తెలుసు మనం వాడే ఎవరెస్ట్ అండ్ MDH మసాలాలు సింగపూర్, హాంకాంగ్, నేపాల్ ఈ కంట్రీస్లో బ్యాన్ చేశారని. ఇవి బ్యాన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో హై లెవెల్స్ ఆఫ్ ఎథిలిన్ ఆక్సైడ్ ఉందండి. ఈ ఎథిలిన్ ఆక్సైడ్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ. ఇది తెలిసిన FSSAI ఈ ప్రొడక్ట్స్ని టెస్ట్ చేసి అందులో క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఏం లేని రిపోర్ట్ ఇచ్చింది. కానీ మనలాంటి కామన్ పీపుల్కి ఎవరు ఎలా టెస్ట్ చేస్తారో ఎలా తెలుస్తుంది? ఇంకా ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే బేబీ ఫుడ్, పిల్లలు తినే సెరిలాక్, అందులో కూడా హై లెవెల్స్ ఆఫ్ షుగర్. ఈ షుగర్ అనేది హైలీ అడిక్టివ్, పిల్లలకు అస్సలు పెట్టకూడదు. సేమ్ సెరిలాక్ ప్రొడక్ట్స్ యూకేలో, యూరోప్లో 0 షుగర్తో అమ్ముతారు. ఎందుకంటే అందరూ మన ఇండియన్స్ అంత మంచి వాళ్ళు కాదు కదా. అక్కడ ఎలాంటి పనులు చేస్తే తాట తీస్తారు. నెస్లే వాళ్ళ వర్స్ట్ అండ్ ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఈ షుగర్ లెవెల్స్ అనేవి రిచ్ కంట్రీలో ఒకలాగా, పూర్ కంట్రీలో ఒకలా ఉంటాయి. ఇక్కడ మీరు ఈ గ్రాఫ్లో చూస్తే జర్మనీలో 0 grams ఆఫ్ షుగర్ ఉంటే సౌత్ ఆఫ్రికాలో అరౌండ్ 5 grams ఆఫ్ షుగర్. మరి మన చుట్టూ ఇలా జరుగుతుంటే చట్టాలు ఏం చేస్తున్నాయి అది కూడా చూద్దాం. ఒక దేశం డెవలప్డ్ కంట్రీగా మారాలంటే టెక్నాలజీ, సైన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి డెవలప్ అవడం కాదు, బేసిక్ ఫండమెంటల్స్లో మార్పు రావాలి. ఫుడ్ సేఫ్టీ కూడా ఒక బేసిక్ ఫండమెంటల్ నీడ్లా చూడాలి. కానీ ప్రెసెంట్ ఎలా ఉంది? హైజీన్ అనేది ఇండియాలో ఒక లగ్జరీ ఐటమ్గా మారింది. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ ప్రకారం ఫిన్లాండ్, ఐర్లాండ్, నార్వే ఈ 3 దేశాలు కూడా ఫుడ్ సేఫ్టీలో టాప్ 3గా ఉన్నాయి. మీరు ఒకటి గమనిస్తే ఈ 3 నేషన్స్ కూడా డెవలప్డ్ నేషన్స్. ముందు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మనం ఇంకా ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే ఫారినర్స్ ఇండియాకి వచ్చే టూరిస్టులు చెప్తున్నారంట ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ని అవాయిడ్ చేయమని. ఫుడ్ సేఫ్టీ లాస్ వేరే దేశాల్లో ఎలా ఉంటాయో చెప్తా. జపాన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఆయన ఒక షాప్లో పిస్తాషియో ప్యాకెట్ కొన్నాడు. ఓపెన్ చేసి చూస్తే అందులో పురుగులు ఉన్నాయి. వెంటనే దాన్ని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. నెక్స్ట్ డే అఫీషియల్స్ వచ్చారు, మొత్తం తనిఖీ చేశారు. అదొక ఇంపోర్టెడ్ ప్రోడక్ట్ అని తెలిసింది. మొత్తం ఆ ప్రొడక్ట్ని జపాన్లో మొత్తం బ్యాన్ చేసి పడేశారు. అండ్ అతనికి 50,000 యాన్స్ నష్టపరిహారంగా ఇచ్చింది గవర్నమెంట్. రీసెంట్గా క్యాడ్బెరీ డైరీ మిల్క్లో పురుగులు కనిపించాయి. ఏం చేసాం? వీడియో చూసుకున్నాం. నెక్స్ట్ డే వెళ్ళి చాక్లెట్ కొనుక్కుని తిన్నాం. మన వాళ్ళకి దమ్ముందా జపాన్ నుండే లాస్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడానికి? మన దేశంలో ఎలాంటి స్ట్రిక్ట్ లాస్ లేవు. ఎందుకంటే చాలా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ గవర్నమెంట్ హాస్టల్స్లో, స్కూల్స్లో, హాస్పిటల్స్లోనే జరుగుతాయి. ఒకవేళ ఇలాంటి లాస్ ఏమైనా ఉంటే ముందుగా జైలుకి వెళ్ళేది మన పొలిటీషియన్సే. ఒకవేళ స్ట్రిక్ట్ లాస్ ఉన్నా ఎంతవరకు అమలు చేస్తారో అందరికీ తెలుసు. మీరు ఈ మధ్యన చూసే ఉంటారు, ఆ హోటల్ మీద రైడ్ చేశారు, ఈ హోటల్ మీద రైడ్ చేశారు అని. కానీ రైడ్ చేసిన తర్వాత ఏం చేశారు? హోటల్ని సీజ్ చేశారా? హోటల్ ఓనర్ని జైల్లో పెట్టారా? ఇవన్నీ ఎవరికి తెలియదు, తెలియనివ్వరు కూడా. ఫుడ్ సేఫ్టీ మీద జరిగే తప్పులకి పనిష్మెంట్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళకి కుంభీపాకమే కరెక్ట్ అని. సరే, ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ దగ్గరికి వెళ్దాం. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. మీరు రోజు తినే హోటల్స్లో ఎంతమంది హ్యాండ్ కవర్స్ యూజ్ చేస్తున్నారు? ఎంతమంది హెడ్ క్యాప్స్ యూజ్ చేస్తున్నారు? అవి పెద్ద కాస్ట్ కూడా ఉండవు కదా, ఎందుకు యూజ్ చేయరు? నిర్లక్ష్యం. మీ హెల్త్ అంటే నిర్లక్ష్యం. ప్రతి హోటల్లో ఉండాల్సిన బేసిక్ థింగ్స్, అది చిన్న హోటల్ అయినా పెద్ద హోటల్ అయినా. ఫుడ్ ప్రిపేర్ చేసే వాడి చెమట మీ నోట్లోకి వెళ్లకుండా హ్యాండ్ కవర్స్ యూజ్ చేయాలి, హెడ్ క్యాప్స్ యూజ్ చేయాలి. మీరు తినాల్సింది ఆహారం, హెయిర్ కాదు. ప్రాపర్ క్లీనింగ్ ఏరియా ఉండాలి. క్లీనింగ్ ఏరియా కుకింగ్ ఏరియాకి దూరంగా ఉండాలి. ఒక్క ఈగ కనిపించిన ఆ హోటల్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈగలు ఎక్కువగా ఉండేది అన్హైజీనిక్ ప్లేసెస్లోనే. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ప్రిపేర్ చేసే మనిషి హైజీన్ మెయింటైన్ చేస్తున్నాడో లేదో చూడండి. ఈ కనీస సదుపాయాలు ఏ హోటల్లో లేవో ఆ హోటల్కి వెళ్ళడం మానేయండి. ఆ హోటల్ ఓనర్కి చెప్పండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. మారితే వెల్ అండ్ గుడ్, కంటిన్యూ చేయండి. మారలేదా
దాని అర్థం వాడికి కస్టమర్ హెల్త్ కన్నా బిజినెస్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఏదో చేస్తుంది అనుకుంటే అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు. అలాంటి హోటల్స్ని అట్లీస్ట్ మీరు బ్లాక్ లిస్ట్ చేయండి, గవర్నమెంటే చేయాలని కూర్చోకండి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినప్పుడు బయట ఏం ఫుడ్స్ అవాయిడ్ చేయాలో ఇప్పుడు చెప్తాను. అలాగే బయట ఏం ఫుడ్స్ తినాలో కూడా కాసేపట్లో చెప్తాను. సాధ్యమైనంత వరకు నేను చెప్తున్న ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. రోడ్ సైడ్ పానీపూరి చాట్ సెంటర్స్, రెడీమేడ్గా అమ్మే ఫ్రూట్ సలాడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా, ఐస్తో చేసే ప్రొడక్ట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రైల్వే ఫుడ్. వాళ్ళు అమ్మే వాటర్ బాటిల్ కూడా ఫేక్ బ్రాండ్. నేనేమైనా ఫుడ్ ఐటమ్స్ మిస్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. మీరు నన్ను అడగచ్చు, మరి చిన్న హోటల్ ఓనర్స్ ఎలా బతుకుతారు అని. నా ఆన్సర్ వెరీ సింపుల్. వాళ్ళు బతకడం కోసం నువ్వు చేస్తావా? చేద్దామనుకుంటే వెళ్ళి తిను, నిన్నెవరు ఆపరు. అన్నం పరబ్రహ్మం స్వరూపం అన్నారు. ఫుడ్ ఈస్ ద అల్టిమేట్ ఫార్మ్ ఆఫ్ డివైనిటీ. ఈ మాట మీరు వినే ఉంటారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎక్కడ చూసినా కల్తీ జింజర్ గార్లిక్ పేస్ట్, హనీలా ఉండే షుగర్ సిరప్, 1 లీటర్ కెమికల్తో 500 లీటర్స్ ఫేక్ మిల్క్. అలా పాలలా మారిన మిశ్రమాన్ని ఎంతో అమాయకంగా ఉన్న వీడిని చూడండి. వీడు చేసిన పని ఏంటో తెలిస్తే జన్మలో బయట ఫుడ్ తినరు. వరంగల్లో జరిగిన సంఘటన ఇది. చిన్నపిల్లలు తినే ఐస్ క్రీమ్, దానిలో వీడు వీర్యాన్ని కలిపాడు. ఇలాంటప్పుడు అనిపిస్తుంది కల్కి ఎప్పుడు వస్తాడా అని. పామ్ ఆయిల్, మిల్క్ పౌడర్తో చేసే ఫేక్ పన్నీర్తో పాటు గోడౌన్ను కూడా పోలీసులు సీజ్ చేశారు. పరీక్షల కోసం పన్నీర్ శాంపిల్స్ ను ల్యాబ్కి పంపారు. ఎక్కడ చూసినా ఫేక్. మనం ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ ఉన్నామంటే నార్మల్గా తినాల్సిన ఫుడ్ని కూడా ఆర్గానిక్ అని పేరు పెట్టి దాన్ని ఒక లగ్జరీ ఐటెంలో అమ్ముతున్నారు. కాసేపు స్ట్రీట్ ఫుడ్ సంగతి పక్కన పెడతాం, జంక్ ఫుడ్ సంగతి ఏంటి? జస్ట్ 100 grams చిప్స్ ప్యాకెట్ తిన్నారంటే మీకు రోజులో మీ బాడీకి కావాల్సిన సాల్ట్ కన్నా 5 times ఎక్కువ సాల్ట్ తీసుకున్నట్టు. జస్ట్ ఆలోచించండి, అదే చిప్స్ ప్యాకెట్ చిన్నపిల్లలు పెడితే ఎంత డేంజరస్. బ్లడ్ ప్రెషర్, కిడ్నీ డిసీజ్, ఒబెసిటీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల ఫేవరెట్ ఫుడ్ ఇన్స్టెంట్ మ్యాగీ. ఒక్క మ్యాగీ నూడిల్స్లోనే 30% సోడియం. మన బాడీకి మ్యాక్సిమం 2000 milligrams సోడియం సరిపోతుంది. కానీ ఒక్క మ్యాగీ ప్యాకెట్లోనే అరౌండ్ 1000 to 2000 milligrams ఆఫ్ సోడియం ఉంటుంది. అది చాలా డేంజరస్. వర్స్ట్ థింగ్ ఏంటంటే స్కూల్ క్యాంటీన్స్లో కూడా ఇది యూజ్ చేస్తున్నారు. మీరు అంతగా మ్యాగీ తినాలనుకుంటే అందులో వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకుని ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకుని తినండి. అదేంటి బ్రో, మరి బయటికి వెళ్ళినప్పుడు ఏం స్ట్రీట్ ఫుడ్ తినాలని మీరు నన్ను అడగొచ్చు. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్తానన్నట్టు ఖచ్చితంగా మీకు చెప్తాను. కానీ అంతకన్నా ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం కోసం చాలా రీసెర్చ్ చేసి చాలా టైం స్పెండ్ చేశాను. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. సో దట్ ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి వెళ్తుంది, రీచ్ అనేది పెరుగుతుంది. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. మనం బయట తినదగిన ఫుడ్ ఏంటో చెప్తాను. స్టీమ్లో కుక్ అయిన ఫుడ్స్ లేదా బాయిల్ చేసినవి ఇవన్నీ కూడా హెల్తీనే. లైక్ ఇడ్లీ, కార్న్, గ్రిల్డ్ శాండ్విచెస్, ఫ్రూట్ జ్యూసెస్ వితౌట్ ఐస్. మీ హెల్త్ అనేది మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియోలో మనం ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ ఇవన్నీ చూసాం. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ అరికట్టడానికి ప్రాపర్ సొల్యూషన్ లేదా? వీటిని అరికట్టడంలో మన గవర్నమెంట్ బాధ్యత ఎంత, సెలబ్రిటీస్ బాధ్యత ఎంత, ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బాధ్యత ఎంత, అది కూడా చూద్దాం. ముందుగా గవర్నమెంట్ దృష్టి పెట్టాల్సిన రెండే రెండు. ఒకటి ఇన్స్పెక్షన్ అంటే తనిఖీలు, రెండోది పనిష్మెంట్. ఫ్రీక్వెంట్గా తనిఖీలు జరగాలి. కానీ ఈ తనిఖీలు ఒక కరప్ట్ ఆఫీసర్తో జరిగితే ప్రయోజనం ఏముంది? ఎప్పుడో ఒక హోటల్కి వెళ్ళి హడావిడి చేసామా, న్యూస్లో వచ్చామా, పబ్లిసిటీ వచ్చిందా అన్నట్టు ఉండకూడదు. యూరోప్లో స్ట్రిక్ట్ క్లాస్ ఉంటాయి. ఫ్రాన్స్లో ప్రతి ప్రోడక్ట్ మీద ఒక న్యూట్రీ స్కోర్ అనేది ఉంటుంది. ఏ నుండి ఈ వరకు ABCDE అని న్యూట్రీ స్కోర్ ఉంటుంది. ఏ అన్నది హెల్దీ, ఈ అన్నది అన్హెల్దీ. ఇలాంటి స్కోర్స్ ఉండడం వల్ల ఒక నార్మల్ సిటిజన్కి కూడా ఈజీగా అర్థమవుతుంది. ఈ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ మనం నేర్చుకోవాలి. ఇలాంటి సొల్యూషన్స్ ద్వారా ఒక కన్జ్యూమర్గా నేను ఈజీగా డెసిషన్స్ తీసుకోగలను. కానీ ఇక్కడ మాత్రం న్యూట్రిషనల్ వాల్యూ అని చాలా చిన్న చిన్న అక్షరాలతో ఉంటాయి. ఎవరికి అర్థమవుతుంది ఆ న్యూట్రిషనల్ వాల్యూ? FSSAI ప్రతి స్ట్రీట్ ఫుడ్ అమ్మే వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఫ్యూచర్లో ప్రతి స్ట్రీట్ వెండర్కి ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ చేయాలి. ప్రతి స్ట్రీట్ ఫుడ్ అవుట్లెట్ బయట FSSAI వాళ్ళు ఇష్యూ చేసిన హైజీన్ స్కోర్ అనేది మెన్షన్ చేయాలి. ఎవ్రీ మంత్ ఈ రేటింగ్ని రివ్యూ చేసి అప్డేట్ చేయాలి. ఒక్కసారి సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్దాం. ఒకసారి ఈ వీడియో చూడండి. థ్యాంక్ యూ. ये क्या है आलिया? Black सबसे tea. बाद में लास्ट में आई तुम्हारी चीज कोई? हाँ क्योंकि मैं कॉफी नहीं पी सकती.
तो रेड टी, ब्लैक टी, इसमें शुगर डाला है? थोड़ा सा डाल। नहीं। ये देखो Sorry. इतना पैसा कमा रही है पर ये शुगर भी नहीं खा सकती। अच्छा नहीं है शुगर। क्या बोला तूने? शुगर अच्छा नहीं है True. Not good for you. एट ऑल। No. At all. Sugar is the most addictive substance in the world. Wait a minute. వీళ్ళు చెప్తారు కానీ చేయరు. మనం గొర్రెల్లాగా వీళ్ళు బ్లైండ్గా ఫాలో అవుతాం. ఇకనైనా మీ మైండ్ సెట్ని మార్చుకోండి. మన తెలుగులోనే చాలా తక్కువ మంది యాక్టర్స్ ఉన్నారు ఇలాంటి చెత్త ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయని వాళ్ళు. వాళ్ళ నేమ్స్ అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఇక ఫైనల్గా హోటల్ ఓనర్స్ అందరికీ ఒకే ఒక రిక్వెస్ట్, మీరు చేసేది బిజినెస్సే కానీ మీరు చేసే కల్తీ వల్ల ఒక జనరేషన్ మొత్తం నాశనం అయిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, మీరు అమ్మే ఫుడ్ మీ ఇంట్లో పిల్లలకి పెట్టగలుగుతారా? అలా పెట్టగలిగే ఫుడ్డే సర్వ్ చేయండి. ఈ వీడియో మీ ముందు తీసుకురావడానికి చాలా రీసెర్చ్ చేసి చాలా టైం స్పెండ్ చేసి మీ దగ్గర తీసుకొచ్చాను. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, సో దట్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.